80 స్పీడ్ అందుకున్నా, మీకు సడన్గా కట్టు కొడతాను. చాలామంది ఇక్కడనే బయటపడుతుంది అన్నమాట డ్రైవింగ్ అనేది స్కిల్. కొంతమందికి కార్ వెనకకి వెళ్ళిపోతుంది, చాలా ప్యానిక్ అయిపోతారు, బండి ఇంజన్ ఆగిపోతుంది, తర్వాత బ్రేక్ పడదు. ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తారు. ఫస్ట్ గేర్ వేసుకున్నా, క్లచ్ రిలీజ్ చేశాను, ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈజీగా క్లైమ్ చేసాము. ఫింగర్స్తో మనము ఈ విధంగా ఆపరేట్ చేయొచ్చు. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాక్స్. ఇప్పుడు మనం చేస్తున్న రివ్యూ కియా సిరోస్ది డ్రైవ్ రివ్యూ, డీటెయిల్డ్ డ్రైవ్ రివ్యూ. ఇందులో నేను డీటెయిల్గా ఈ కార్ డ్రైవ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏముందో జెన్యూన్గా చెప్తా. మీరు ఒకవేళ దీని ముందు వీడియో ఏదైతే ఉందో దీని స్పెసిఫికేషన్ రివ్యూ మిస్ అయితే డెఫినెట్లీ చెక్ చేయండి. చాలా నీట్గా వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా. రైట్, ఇందులో ఫ్లాష్ డోర్స్ నీట్గా ఉంటుంది. ఓకే, దెన్ నేను కూర్చున్న తర్వాత నా కంఫర్ట్ 8 స్టెప్ అడ్జస్టబుల్ సీట్ ఉంది. ఓకే, లంబర్ సపోర్ట్ అయితే ప్రాపర్గా ఉంది. దెన్ స్టీరింగ్ కూడా ఫీల్ బాగుంది, అంటే లోపల క్యాబిన్లో కూర్చున్న తర్వాత ఒక మంచి ప్రీమియం కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన డ్రైవ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. కార్కి ఈ విధంగా ఉంటుంది. రైట్, ఇక్కడ స్లాట్ ఉంది. స్టార్ట్ చేస్తే ఫుల్ స్వైప్ అప్. ఇంజన్ ఆన్ చేసిన తర్వాత ఒక్క 10 సెకండ్స్ ఆగండి. టర్బో ఇంజన్ కాబట్టి స్టార్టింగ్లో ఇనీషియల్గా రొటేషన్ తీసుకున్న తర్వాత కొంచెం స్లో అవుతుంది. సో వెయిట్ ఫర్ దాట్. పాటలు ఆండ్రాయిడ్ ఆటో ఉంది కాబట్టి డైరెక్ట్గా పాటలు ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ విండ్షీల్డ్ వైపర్ స్ప్రే చూపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా కంప్లీట్ కవర్ అవుతుంది. దెన్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఇక్కడ నుంచి అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్. దెన్ ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, మీకు చూపించా కదా ఇన్ఫర్మేషన్ సిస్టంలో. ఒకసారి మీకు సన్ రూఫ్ చూపించేస్తాను. ఇక్కడ నుంచి కంట్రోల్, ఓకే. రైట్, కొంచెం వైడ్గానే ఉంది సన్ రూఫ్ కూడా. డన్. బేస్ నుంచి సెకండ్ వేరియంట్లో సన్ రూఫ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పవచ్చు. చెప్పా కదా, వీళ్ళు కియా వాళ్ళు పీపుల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. మొత్తం మీకు అద్దాలు ఎక్కువ కనబడతాయి చూడండి. మిర్రర్ మొత్తం క్యాబిన్ అంతా అద్దాలు ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా ఏరియా ఉంది క్యాబిన్. స్పేస్ మాత్రం జస్ట్ అమేజింగ్. ఈ సెగ్మెంట్లో ఇంత స్పేస్ మాత్రం ఏ కారు లేదు. నా కైగర్లోనే మంచి బేస్ అనుకుంటా, కానీ దానికి మించి ఉంది ఇది స్పేస్ పరంగా మాత్రం. ఇదిగోండి, సూపర్ స్పేస్ ఏరియా ఉంది క్యాబిన్ అంతా. ఓకే, ఇప్పుడు ఇంకా మనం మన డ్రైవ్ రివ్యూ మొదలెడదాం. ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపిస్తా. ఎంత నీట్గా బాగా చేస్తుంది కదా. రియలీ ఫీల్స్ గుడ్. ఒక ప్రీమియం కార్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు. కియా లోగో సెంటర్లో కాకుండా పక్కన పెట్టారు. నేను చేస్తున్న ఫస్ట్ కియా రివ్యూ ఇది. పరంగా చెప్తున్నా, యాస్థెటిక్ పరంగా అండ్ లోపల కూర్చునే వాళ్ళకి ఒక పాజిటివ్ వైఫ్ అయితే ఈ కియా వాళ్ళు బ్రాండ్ వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఇండియాలో చాలా ఫాస్ట్గా కియా బ్రాండ్ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. లెట్స్ స్టార్ట్ అవర్ డ్రైవ్ రివ్యూ. ఇప్పుడు మన డ్రైవ్ రివ్యూ స్టార్ట్. ఇందులో ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ నడిపిస్తా, దాని తర్వాత హైవే ఎగ్దాం. అక్కడ బండి 0 to 6K పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రివర్స్ గేర్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, దాని తర్వాత టాప్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా బండి స్పీడ్ అందుకుంటుందో చూద్దాము. అన్నీ సేఫ్గానే చేద్దాము. సో రిస్క్ అయితే నేను చేయను, మీకు తెలిసిందే. ప్రశాంతంగా ఈ టెస్ట్లో కూడా, అంటే వీడియో గురించి ఏదో చేయాలని కాదు, నార్మల్గా మీరు కార్ కొంటున్నప్పుడు దీని బండి పికప్ ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి నా ఈ ప్రయత్నం అనమాట. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ గేర్. ఓకే, గేర్ బాక్స్ ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. గేర్ బాక్స్ ఫీల్ ఎలా ఉందని చెప్పేసి చూస్తారు కదా. ఫింగర్స్తో మనము ఈ విధంగా ఆపరేట్ చేయొచ్చు. అంతా
నీట్గా ఉంది. ఓకే, నింబల్గా ఉంది గేర్ షిఫ్టింగ్ అనేది. ఇక్కడ నుంచి కెమెరా మీరు ఆన్ చేయొచ్చు. ఇవ్వండి, డ్రైవింగ్లో కూడా మీరు వెనకాల ఏమొస్తుందో ఈ విధంగా చూసుకోవచ్చు. కెమెరా కూడా యాంగిల్ చాలా నీట్గా ఉంది. ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్ తీస్తున్నా, బెల్ట్ మ్యాండేటరీ మనకి, రైట్. నేను యాక్సిలరేటర్ ప్రెస్ చేయట్లేదు, జస్ట్ క్లచ్ రిలీజ్ చేస్తున్నా అంతే. ఓకే, కొంచెం అప్ ఉంది చూడండి ముందు. ఇదిగోండి, ఇనీషియల్గా యాక్సిలరేటర్ ప్రెస్ చేయకుండా ఈ విధంగా పికప్ తీసుకుంది, రైట్. ఇప్పుడు సెకండ్ గేర్, ఇక్కడ కొంచెం యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి, స్టీరింగ్ మాత్రం చాలా లైట్ ఉంది. ఓకే, నార్మల్గా నేను 1 హ్యాండ్ తిప్పుతున్నా, కానీ మీరు 2 హ్యాండ్స్తోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే, చిన్న చిన్న గుంతలు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ టైప్లో ఒక గుంత ఉంది, అది ఎక్కించి చూపిస్తాను మీకు. అంటే సస్పెన్షన్ ఎలా ఉందో తెలియాలని చెప్పి అంతే. సెకండ్ గేర్లో ఉన్నాం మనం ఇప్పుడు. నీట్లీ హ్యాండిల్డ్. ఓకే, ఇక్కడ కొంచెం బండి పికప్ ఫాస్ట్ తీసుకుందాం. ఇది టర్బో ఇంజన్ కదా, పికప్ మాత్రం జస్ట్ అదిరిందంతే. డ్రైవ్ ఫీల్ బాగుండాలి, రెస్పాన్స్ అంటే మన యాక్సిలరేటర్ క్విక్ రెస్పాన్స్ బాగుండాలంటే మాత్రం మీ టర్బోకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, సడన్గా తిప్పుతున్నాను, బాడీ రోలింగ్ చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మీకు ఇది బాక్సీ షేప్ ఉన్నా కానీ బాడీ రోలింగ్ పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. హై స్పీడ్లో వెళ్తూ సడన్గా కట్టుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఇందులో ఈఎస్పీ కూడా ఉంది కాబట్టి మీకు బండి కంట్రోల్ చేసేస్తుంది స్పీడ్ని. ఓకే, ఈ స్పీడ్లో సడన్ బ్రేక్ వేస్తున్నాను నేను. ఓకే, ఇందులో ఓన్లీ ఫ్రంట్లో డిస్క్ వెనకాల డ్రమ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే బ్రేకింగ్ అయితే బాగుందని చెప్పొచ్చు, కానీ ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు మాత్రం 0 to 100 అందరూ వెళ్తారు, కానీ 100 to 0 రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మీ డ్రైవింగ్ స్కిల్స్ బయటపడతాయి అనమాట. ఓకే, సస్పెన్షన్ నాకైతే ఎలాంటి కంప్లైంట్ లేదు, చాలా నీట్గా హ్యాండిల్ చేసింది, రైట్. నేను ఏసీ ఆన్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఏసీ కంట్రోల్స్ అయితే ఎంత డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయిపోయింది. మెయిన్ కంఫర్ట్ గురించి మనకు కావాల్సింది ఏసీ బాగుండాలి కాబట్టి ఏసీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఫాస్ట్గా క్యాబిన్ కూల్ అవుతుంది. ఫస్ట్ గేర్ నుంచి ఒక చిన్న క్లైంబ్ ఉంది, ఇక్కడ మీకు చూపిస్తా. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకు ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు పైన ఎక్కిస్తున్నప్పుడు బ్రేక్ మీద కాలు పెట్టాలా, క్లచ్ మీద కాలు పెట్టాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి దగ్గర కొన్ని సెకండ్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు బ్రేక్ మీద నుంచి బ్రేక్ మీద నుంచి యాక్సిలరేటర్ మీదకి కాల్ షిఫ్ట్ చేసే టైం మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట, వెనకకి వెళ్ళకుండా, వెనకాల రోల్ అవ్వకుండా. చూడండి, ఇక్కడ యాప్ మీకు ఎక్కి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్లైమ్ ఉంది. మీరు బ్రేక్ మీద కాల్ తీసారంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. నేను పైన ఎక్కుతాను కాబట్టి జస్ట్ ఫస్ట్ గేర్ వేసుకున్నా, క్లచ్ రిలీజ్ చేశాను, ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఈజీగా క్లైమ్ చేసాము. కాదు అనుకుంటే ఏం చేయాలంటే ఇలాంటి దగ్గర మీరు హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ వేసుకొని అప్ ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోండి, దెన్ బ్రేక్ పైన కాల్ తీసి క్లచ్ పైన కాల్ పెట్టి ఉంచాలి. బ్రేక్ పైన కాల్ తీసి దీన్ని హ్యాండ్ బ్రేక్ని స్లోగా రిలీజ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు క్లచ్ రిలీజ్ చేసుకుంటూ యాక్సిలరేటర్ ఇవ్వాలి. సో ఇది అప్ హిల్ ఎక్కుతున్నప్పుడు ఒక చిన్న టెక్నిక్ అంతే. చాలామంది ఇక్కడనే బయటపడుతుంది అన్నమాట డ్రైవింగ్ అనేది స్కిల్. కొంతమందికి కార్ వెనకకి వెళ్ళిపోతుంది, చాలా ప్యానిక్ అయిపోతారు, బండి ఇంజన్ ఆగిపోతుంది, తర్వాత బ్రేక్ పడదు. ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి మనకి అప్ హిల్ వెళ్తున్నప్పుడు హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది పనిచేస్తుంది. అదొక మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. సో ఇక్కడ మనం కొంచెం బండిని లేపుదాం అంటే కొంచెం పికప్ తీసుకుందాం. ఇంతలోపు మీకు ఒకసారి సన్ రూఫ్ చూపిస్తాను. ఇదిగోండి, మీరు లోపల లైటింగ్ మంచిగా ఉండాలంటే పైన ఈ ఇచ్చిన కవర్ని ఓపెన్ చేసుకోవచ్చు. దెన్ సన్ రూఫ్, ఓకే. మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్లో సన్ రూఫ్ ఇప్పి నడిపించాల్సిన అంత అవసరం అయితే పడదు. స్టిల్ ఇప్పుడు సన్ రూఫ్ అనేది చాలామంది బై డిఫాల్ట్ మ్యాండేటరీ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే
లోపల ఫ్యామిలీ వాళ్ళు ఫోటోలు దిగడానికి అండ్ ఈ విధంగా బయట ఏదైనా మంచి ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రెజెంట్ ఫీల్ లోపల కూడా అనిపించాలని చెప్పేసి ఆ విధంగా ఓపెన్ చేస్తారన్నమాట. రైట్, కానీ డస్ట్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, డస్ట్ ఎక్కువగా వచ్చి జమ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ హైవే ఎక్కబోతున్నాం. హైవేలో నేను మీకు 0 to 6 గేర్ పికప్ ఎలా తీసుకుని చూపిస్తాను. తర్వాత ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. రైట్, మనం ఉన్నది జహీరాబాద్లో. ఇది ముంబై హైవే, హైదరాబాద్ ముంబై హైవే. ట్రాఫిక్ అంతగా ఉండదు. సో ది ఈజ్ ద ప్రాపర్ ప్లేస్ టు టెస్ట్ మై వెహికల్. మనం జాగ్రత్తగా చేద్దాం. సో ఇప్పుడు మనం న్యూట్రల్లో ఉన్నాం. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ గేర్ వేసిన కొంచెం ఆర్పిఎం ఇద్దాం. ఫస్ట్ గేర్లో 32, నేను జస్ట్ 3000 ఆర్పిఎం దగ్గర గేర్ మార్చాను. సెకండ్ గేర్ పికప్ కూడా ఫాస్ట్గా అందుకుంటుంది. 5000 ఆర్పిఎం దగ్గర 70. థర్డ్ గేర్ రెడ్యూస్ స్పీడ్ అంటుంది. ఓకే, చాలా ఫాస్ట్గా థర్డ్ గేర్లోనే 80 స్పీడ్కి వెళ్ళిపోయాము. ఫోర్త్ గేర్లో 100 వెళ్ళిపోతుంది ఈజీగా, జస్ట్ 2500 ఆర్పిఎం దగ్గర. సిక్స్త్ గేర్ మార్చమని చెప్తుంది. రైట్, సిక్స్త్ గేర్ ఇది. ముందు ఒక లారీ ఉంది, కొంచెం కంట్రోల్కి వచ్చేద్దాం, పక్కన బండి కూడా ఉంది కాబట్టి. రైట్, టర్బో ఇంజన్, టర్బో GDI. పికప్ మాత్రం చాలా నీట్గా అందుకుంటుంది. ఇక్కడ సిగ్నల్ ఉంది, కొంచెం స్లో అయిపోదాం. సో మనం ఇప్పుడు 110 స్పీడ్లో ఉన్నాం. ఈ స్పీడ్లో ఒకసారి సైడ్ బ్రేక్ తీసుకుని చూద్దాం. అంటే చెప్పా కదా 100 to 0 రావడం చాలా ఇంపార్టెంట్ అని. సో అది 100 to 0 కూడా చాలా ఫాస్ట్గా అనుకుంది. ఎలాంటి బాడీ రోలింగ్ అయిపోతుంది, ఏదో ఇబ్బంది అనిపించలేదు, చాలా నీట్గా హ్యాండిల్ చేసింది. సో మళ్ళీ ఫస్ట్ గేర్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చూద్దాం. అంటే ఎంతవరకు ఇది సేఫ్గా వెళ్ళాల్సింది, మనం అయితే రిస్క్ చేయము. సేఫ్గా ఏ స్పీడ్ దాకా వెళ్ళొచ్చు అనేది టెస్ట్ చేసి ఆపేద్దాం. సెకండ్ గేర్, థర్డ్ గేర్, క్యాబిన్ ఫీల్ మాత్రం చాలా ఏరీ ఉంది. ఫోర్త్ గేర్ 100, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్. ఓకే, 110 తర్వాత కొంచెం పికప్ లాగ్ ఉంది. స్టిల్ 130 దాటిన తర్వాత కొంచెం బండి ఊగుతున్న ఫీలింగ్ వస్తుంది. 145, 150, 155, 161. ఓకే, నేను బండి స్లో చేస్తున్నాను. వన్ 160 వరకు చాలా ఫాస్ట్గా బండి పికప్ తీసుకుంది. దెన్ నేను ముందు కార్స్ నుంచి స్లో చేసా, ఇంకా కొంచెం బండి ముందుకు వెళ్తుంది. బట్ స్టిల్ 160 వరకు ఈజీగా బండి టాప్ స్పీడ్ రీచ్ అయింది. 161, ఎక్కువ ఇబ్బంది లేదు. జస్ట్ 110 నుంచి 130 మధ్యలో కొంచెం లాగా అనిపించింది. తర్వాత మళ్ళీ బండి పికప్ క్విక్గా అందుకుంది. సో నాకు ఇది 130 వరకు అయితే ఇబ్బంది అనిపించలేదు. అంటే 130 దాటిన తర్వాత కొంచెం మీకు ఈ రోలింగ్ ఫీలింగ్ వచ్చింది. రిమైనింగ్ ఆల్ ఫైన్. సో బండి పికప్ మాత్రం జస్ట్ అదిరింది అంతే. నేను ఇది 145, 150 దాకా వెళ్తా అనుకున్నా, కానీ 160 దగ్గర కూడా చాలా అద్భుతంగా పికప్ అందుకుంది. సో బండి డ్రైవ్ ఫీల్ అయితే బాగుంది. ఇనీషియల్గా మీకు కొంచెం బండి మూవ్మెంట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఆ తర్వాత పికప్ అందుకున్నాక జస్ట్ అదిరిపోయింది అంతే. టర్బో ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో మంచి ఎక్సైటింగ్ డ్రైవ్ ఫీల్ కావాలంటే ఈ కారు మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మీకు అనిపించవచ్చు ఇది కొంచెం బాక్సీ షేప్ ఉంది, హైట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం బాడీ రోలింగ్ ఉంటుందేమో అని చెప్పేసి. నాకైతే ఎక్కువ బాడీ రోలింగ్ అనిపించలేదు. మీకు టెస్ట్ చేసి చూపిస్తుంది అది కూడా. ఇదిగోండి, కొంచెం 80 స్పీడ్ అందుకున్నా, మీకు సడన్గా కట్టు కొడతాను. రైట్, మీకు అక్కడ అర్థమైపోతుంది బండి కంట్రోల్ అవుతుందా లేదని చెప్పేసి. నాకైతే ప్రాపర్ కంట్రోల్ అవుతుంది అనిపిస్తుంది. జస్ట్ ఈ షేప్ చూసి కొంచెం డౌట్ పడతారు, బట్ ఓకే, అంత ఇబ్బంది అయితే నాకు అనిపించలేదు. రైట్, ఇంకా డ్రైవ్లో మీకు ఏమైనా మిస్ అయ్యానా జస్ట్ నేను థింకింగ్. మీరు టాప్ వేరియంట్కి వెళ్తే
ఇంకా కొంచెం ఫీచర్స్ పెరిగిపోతాయి, డ్రైవ్ ఫీల్ మారిపోతుంది. రైట్, నాకైతే ఈ కియా సైరోస్ పైన రియలీ చెప్తున్నా ఒపీనియన్ మారింది. చాలా మంచి అనిపించింది. బండి డ్రైవ్ ఫీల్ మాత్రం బాగుంది. ఒక మంచి క్విక్ పికప్ ఉంది బండిలో. టాప్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. యాక్చువల్గా మనము టాప్ స్పీడ్ని దృష్టిలో పెట్టుకొని కార్ కొనకూడదు. ఇనీషియల్గా సిటీలో నడిపించినా కానీ ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకోవాలి. యాక్చువల్గా టాప్ స్పీడ్ ఎప్పుడు కొడతాం, మరీ ప్లేన్ రోడ్స్లో ఏదైనా మరీ సమృద్ధి హైవే ఉంటుంది అలాంటి దగ్గర మాత్రమే టాప్ స్పీడ్ వాడతాము. అలాంటప్పుడు ఫాస్ట్ వెళ్ళడానికి పనిచేస్తుంది. కానీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఇది 5 స్టార్ భారత్ ఎన్సీపీ రేట్ సేఫ్టీ కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఒకసారి చూడండి, వర్షం మొదలైపోయింది మనకి. ఓకే, ఫుల్ స్వైప్ ఉంది. వైప్ కూడా మొత్తం కంప్లీట్ కవర్ అవుతుంది. ఈ హైట్ దాకా వైపర్ కవర్ అవుతుంది. రైట్, మన ఓనర్ కూడా కార్ ఓనర్ వెనకాల కూర్చున్నాడు. టాప్ స్పీడ్ వెళ్తుంటే కొంచెం టెన్షన్ పడి ఉంటారు. బట్ స్టిల్ మనము బీయింగ్ ఏ ఆటోమోటివ్ రివ్యూయర్ మనం టెస్టింగ్ చేస్తాం కాబట్టి అవన్నీ కామనే. ఓకే, సో ఇదనమాట నా ఈ టెస్టింగ్. మీరు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఏ కార్ని తీసుకోవాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారో మీకు తెలిసిందే. ఎక్కువ మనం ప్రిఫర్ చేసేది టాటా నెక్సాన్. సేల్స్ పరంగా అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. దెన్ XUV3XO కూడా చాలా బాగుంది. అవి కాకుండా అంటే రెగ్యులర్గా అమ్ముడుపోయి అవి కాకుండా కొంచెం కొత్తదనం కావాలంటే మీరు డెఫినెట్లీ ఈ కార్ని ప్రిఫర్ చేయొచ్చు. అంటే క్యాబిన్ కంఫర్ట్ పరంగా, డ్రైవ్ ఫీల్ పరంగా ఈ కార్ అయితే చాలా బాగుంది. అంటే ఈ క్యాబిన్ కంఫర్ట్ ఇందులో అనిపించినంత ఎయిరీ క్యాబిన్ నాకు వేరే కార్ అనిపించలేదు. సో అదనమాట నా ఈ డ్రైవ్ రివ్యూ. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్ ఇంకా కార్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్.